హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన హెయిర్ ఎప్పుడైతే డ్రైగా, డల్గా, ఇంకా డ్యామేజ్డ్గా ఉంటుందో, స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయో, మన హెయిర్ అనేది చాలా తొందరగా రాలిపోతూ ఉంటుంది. ఇంకా అది మేనేజ్ చేయడానికి కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే మనం ఇంట్లోనే న్యాచురల్గా హోమ్ రెమెడీస్ని పాటిస్తూ మన హెయిర్ని ఎలా షైనీగా, గ్లాసీగా చేసుకోవచ్చు, ఇంకా స్ప్లిట్ ఎండ్స్ని ఎలా రిపేర్ చేసుకోవచ్చు, మన డ్యామేజ్ హెయిర్ని ఎలా రిపేర్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. డ్రై డ్యామేజ్ హెయిర్ని రిపేర్ చేసుకోవడం కోసం, ఇంకా మీ స్ప్లిట్ ఎండ్స్ని క్యూర్ చేసుకోవడం కోసం ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి మెంతుల పొడి. మెంతులది మీరు పొడి తీసుకోవచ్చు, లేదు అంటే మీరు నార్మల్గా ఉన్న మెంతుల్ని రాత్రంతా నానబెట్టేసి మనం దాన్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని కూడా వాడచ్చు. నెక్స్ట్ కావాలి పాలు, ఇంకా పసుపు. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి, అందులో మెంతుల పొడిని యాడ్ చేసుకోవాలి. మీ హెయిర్ క్వాంటిటీని బట్టి మీరు ఈ మాస్క్ని ప్రిపేర్ చేసేటప్పుడు క్వాంటిటీ, మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా మీరు మీ హెయిర్ క్వాంటిటీని బట్టి ఈ మెజర్మెంట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనం కొంచెం ఒక ½ టీ స్పూన్ పసుపుని ఇందులో యాడ్ చేసుకోవాలి. పసుపుని చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి స్కాల్ప్ కొంచెం ఎల్లో అవుతుంది కాబట్టి. లేదు అంటే మీరు ఇందులో కస్తూరి టర్మరిక్ వస్తుంది, అది మీరు యాడ్ చేసుకున్నట్లయితే అది మనకి ఎక్కువగా కలర్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనం పాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. హెయిర్ లెంత్ని బట్టి మీరు ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది నేను ఓన్లీ నార్మల్గా తక్కువ మెజర్మెంట్స్ వేసుకుని మీకు జస్ట్ ఇంగ్రీడియంట్స్ ఐడియా ఉండడానికి మిక్స్ చేస్తున్నాను. సో మీరు మీ హెయిర్ లెంత్ని బట్టి ప్యాక్ని, అంటే ఒక బౌల్ అంతా లేదంటే 2 to 3 టేబుల్ స్పూన్స్ అట్లా మీరు మెజర్మెంట్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. సో ఇది మనకి పేస్ట్ క్వాంటిటీ లాగా వస్తుంది. మెంతుల పౌడర్ ఇందులో మనం యాడ్ చేసాం కాబట్టి మెంతుల పౌడర్ మన హెయిర్ని కండిషనింగ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. డ్రైగా, ఇంకా డ్యామేజ్డ్గా ఉన్న హెయిర్ని బాగా స్మూత్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ హెయిర్ని బాగా కండిషనింగ్ చేయడం వల్ల అది స్కాల్ప్ని కూడా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఏదన్నా డస్ట్ ఉన్నా కానీ, లేదంటే డర్ట్ ఉంటే వాటన్నిటిని కూడా క్లియర్ చేయడానికి మెంతుల పొడి మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ చేస్తుంది. చాలా హెయిర్ రావడానికి ఒక కారణం వచ్చేసి హెయిర్ చిక్కులు పడుతూ ఉంటుంది కదా. సో అలా చిక్కులు పడడానికి కారణం ఏంటంటే డ్యామేజ్డ్గా, ఇంకా డల్గా, ఇంకా డ్రై అయిపోయి స్ప్లిట్ ఎండ్స్ ఉండి మన హెయిర్ చూడడానికి కూడా చాలా ప్రాబ్లంగా అనిపిస్తూ ఉంటుంది. సో అవన్నీ కూడా మనం క్యూర్ చేసుకోవడం కోసం ఇలా ఈ పేస్ట్ని మనం మిక్స్ చేసుకున్నట్లయితే, ఇందులో మనం పసుపుని యాడ్ చేసాం కాబట్టి పసుపు అనేది మనం లైట్గా యాడ్ చేసుకోవాలి. సో పసుపుని యాడ్ చేసినప్పుడు అది మీ స్కాల్ప్ పైన యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటుంది కాబట్టి మీ స్కాల్ప్ పైన ఉన్న ఎలర్జీస్ కానీ, లేదంటే ఏదైనా ఇచ్చీ స్కాల్ప్ ఉంటుంది కదా, డాండ్రఫ్, ఇవన్నీ కూడా మనకి క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డాండ్రఫ్ మనకి రిమూవ్ అయిపోయి మన స్కాల్ప్ అనేది హెల్తీగా ఉన్నప్పుడు హెయిర్ అనేది చాలా హెల్తీగా గ్రో అవడానికి మనకి హెల్ప్ అవుతుంది. అండ్ డ్రై, ఇంకా డ్యామేజ్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇందులో మనం కొన్ని పాలని యాడ్ చేయడం వల్ల పాలు అనేది మీ హెయిర్ని సిల్కీగా, ఇంకా స్మూత్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇలా మీరు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని మీరు పేస్ట్ లాగా ఫామ్ అయిన తర్వాత మీ స్కాల్ప్కి, ఇంకా హెయిర్ లెంత్ మొత్తం కూడా నీట్గా మీరు హ్యాండ్స్తో కానీ, లేదంటే బ్రష్తో మీరు నార్మల్గా మొత్తం మీ హెయిర్కి అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 45 minutes to 1 hour పాటు ఉంచుకోవాలి. తర్వాత మీరు మీ హెయిర్ని వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న తర్వాత మీరు నార్మల్గా సెరమ్స్, ఇంకా లేదంటే కండిషనింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే ఇది మీ హెయిర్ని డ్యామేజ్ ఏదైతే ఉందో, దాన్ని డల్గా ఏదైతే ఉందో ఆ హెయిర్ని మంచిగా ప్రొటెక్ట్ చేసి వాటన్నిటిని కూడా క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ మీరు వీక్లో 2 to 3 times చేయొచ్చు, లేదంటే పాసిబుల్ అవ్వట్లేదంటే 1 time అయినా కూడా సరిపోతుంది. కానీ కంపల్సరీగా మీరు ఈ ప్రాసెస్ని రెగ్యులర్గా కనుక ఫాలో అయినట్లయితే, మీకు కాన్స్టెంట్గా ఇది యూజ్ చేసినట్లయితే మీ హెయిర్ అనేది చాలా సిల్కీగా అవుతుంది. అండ్ స్ప్లిట్ ఎండ్స్ కూడా క్యూర్ అవుతాయి. స్ప్లిట్ ఎండ్స్ మనకి ఎప్పుడైతే క్యూర్ అవుతాయో మన హెయిర్ చాలా బ్యూటిఫుల్గా, ఇంకా స్మూత్గా ఉంటుంది. అండ్ స్మూత్గా మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు హెయిర్ రావడం కూడా చాలా వరకు మనకి తగ్గిపోతుంది. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి ఎగ్, టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి, అందులో ఫస్ట్ ఈ ఎగ్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్ని యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఎక్స్ట్రా డ్రై హెయిర్ ఉన్నట్లయితే, అంటే చాలా డ్రై హెయిర్, డ్యామేజ్డ్ హెయిర్ ఉన్నట్లయితే మీరు ఎల్లోని యాడ్ చేసుకోండి.
లేదు మీ హెయిర్ కొంచెం మేనేజబుల్గా ఉంది, నార్మల్గా ఉంది అనుకుంటే మీరు ఓన్లీ ఎగ్ వైట్ని అందులో యాడ్ చేసుకోండి. మనం ఎక్కువగా డ్రై ఇంకా డ్యామేజ్డ్ హెయిర్ ఉన్నట్లయితే అది మీ హెయిర్ని స్మూతించడానికి ఎల్లో అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మీ హెయిర్ చాలా డ్రైగా చాలా డ్యామేజ్డ్గా ఉంటే మీరు ఎల్లోని ఇందులో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ వైట్ని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో మనం టీ ట్రీ ఆయిల్ని ఒక 3 drops యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. టీ ట్రీ ఆయిల్ మనం ఎప్పుడు డైరెక్ట్గా అప్లై చేయకూడదు కాబట్టి ఇలా మీరు ఎగ్ కండిషనింగ్ ప్యాక్లో మీరు ఆ టీ ట్రీ ఆయిల్ని మిక్స్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా ప్యాక్లో మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్స్లో మిక్స్ చేసుకోవచ్చు. మీరు ఏ విధంగానైనా ఆ టీ ట్రీ ఆయిల్ని మీ స్కాల్ప్కి యూజ్ చేసుకోవచ్చు. టీ ట్రీ ఆయిల్ మనం ఇందులో యాడ్ చేయడం వల్ల టీ ట్రీ ఆయిల్ ఏంటంటే మీ స్కాల్ప్ పైన ఏదైతే డ్యామేజ్ ఉన్నా కానీ లేదంటే డల్గా ఉంటే అండ్ మీ స్కాల్ప్ పైన డాండ్రఫ్ ఉంటే వాటన్నిటిని క్యూర్ చేయడానికి టీ ట్రీ ఆయిల్ మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. టీ ట్రీ ఆయిల్లో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల మీ స్కాల్ప్ పైన ఉన్న ఇచ్చినెస్ కానీ లేదంటే ఏదైనా డస్ట్ ఉన్నా కానీ లేదంటే ఇచ్చి స్కాల్ప్ అని మనకి దుద్దు పుట్టినప్పుడు ఎప్పుడైతే మనం దాన్ని గీతామో మనకి స్కాల్ప్ పైన ర్యాషెస్ వచ్చేస్తాయి, ఫ్లేక్స్ వస్తాయి. ఆ ఫ్లేక్స్ వల్ల మనకి డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి ఫ్లేక్స్ ఏమి రాకుండా మీకు ఇచ్చినెస్ని పోగొట్టడానికి అండ్ ఆ డస్ట్ ఇంకా డ్రై ఏదైతే ఉందో ఇంప్యూరిటీస్ ఉన్నాయో స్కాల్ప్ పైన వాటన్నిటిని క్లీన్ చేయడానికి టీ ట్రీ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో మనం ఎగ్ని యాడ్ చేయడం వల్ల ఎగ్ అనేది మీ హెయిర్ని బాగా కండిషనింగ్ చేస్తుంది కాబట్టి డ్రైగా ఇంకా డల్గా డ్యామేజ్డ్గా ఉన్న హెయిర్ని బాగా స్మూత్గా కండిషన్ చేస్తుంది. దానివల్ల మీ హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా సిల్కీగా ఇంకా స్మూత్గా అవుతుంది. సో ఈ ఎగ్ కండిషనింగ్ ప్యాక్ని మీరు ఎవ్రీ టైం యూజ్ చేయొచ్చు, అంటే వీక్లో ఒక 2 to 3 times యూజ్ చేయొచ్చు. ఇలా ఈ ఎగ్ కండిషనింగ్ ప్యాక్ని మీరు మీ స్కాల్ప్ మొత్తం కూడా అప్లై చేసుకున్న తర్వాత మినిమం ఒక 1/2 hour to 1 hour పాటు ఉంచుకోవాలి. తర్వాత మీరు హెయిర్ని మీరు నార్మల్గా షాంపూ తోటి ఇంకా కండిషనర్ తోటి వాష్ ఆఫ్ చేసుకోవాలి. ఎగ్ స్మెల్ అనేది మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీగా మీ స్కాల్ప్ని షాంపూతో వెంటనే వాష్ చేసుకుంటే మనం ఆ స్మెల్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇంతకు ముందు చెప్పినట్టు మీ స్కాల్ప్ ఒకవేళ అంటే మీ హెయిర్ కానీ ఏదైనా ఎక్కువ డ్యామేజ్ ఉంటేనే మీరు ఎల్లోని యాడ్ చేసుకోండి, లేదంటే మీరు ఓన్లీ ఎగ్ వైట్ తోటే మీరు కండిషనింగ్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఓన్లీ ఎగ్ ఒకవేళ పాసిబుల్ ఉందంటే ఇలా ఎగ్ ఓన్లీ చేసుకోవచ్చు, లేదంటే టీ ట్రీ ఆయిల్ మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఇందులో మనం కొంచెం నీమ్ పౌడర్ కానీ లేదంటే మెంతుల పౌడర్ కూడా యాడ్ చేసుకొని మీరు ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ని మీరు రెగ్యులర్గా కనుక ఫాలో అయినట్లయితే ఇది మీ డల్ ఇంకా డ్యామేజ్ హెయిర్ని రిపేర్ చేసి మీ హెయిర్ని చాలా స్మూత్గా ఇంకా మేనేజబుల్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. థర్డ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి పెరుగు, అలోవెరా జెల్ ఇంకా నీమ్ పౌడర్. నీమ్ పౌడర్కి బదులుగా మీరు నీమ్ పేస్ట్ కానీ లేదంటే నీమ్ లీవ్స్ని బాగా నానబెట్టేసి మీరు మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి, అందులో ఈ నీమ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కర్డ్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అలోవెరా జెల్ని మీరు న్యాచురల్ అలోవెరా జెల్ కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు న్యాచురల్ అలోవెరా జెల్ పాసిబుల్లో ఉంది, మీకు లభిస్తుంది అనుకుంటే మీరు ఆ అలోవెరా జెల్ యూజ్ చేయొచ్చు. లేదు మీకు పాసిబుల్ అవ్వట్లేదు అనుకుంటే నార్మల్గా ఇలా మార్కెట్లో పర్చేస్ చేసిన అలోవెరా జెల్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి బాగా పేస్ట్ లాగా ఫామ్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఓన్లీ నార్మల్ క్వాంటిటీస్ని మిక్స్ చేశాను. సో మీరు మీ హెయిర్ తగ్గట్టు మీ హెయిర్ లెంత్ని తగ్గట్టు మీరు క్వాంటిటీస్ని ఇంకా ఈ మెజర్మెంట్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నీమ్ పౌడర్ని ఎక్కువ తీసుకోవచ్చు, అలోవెరా జెల్ని కూడా మీరు ఎక్కువగా తీసుకోవచ్చు. సో ఇదంతా కూడా మనకి బాగా పేస్ట్ లాగా ఫామ్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మీకు ఎంతో మంచిగా కండిషనింగ్ చేయడానికి మీ హెయిర్ని బాగా కండిషనర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనకి స్ప్లిట్ ఎండ్స్ ఇంకా డ్యామేజ్ డల్ హెయిర్ ఉన్నట్లయితే అలోవెరా జెల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలోవెరా జెల్ మీ స్ప్లిట్ ఎండ్స్కి నార్మల్గా అప్లై చేసినా కూడా అది మీ స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లమ్ని క్యూర్ చేయడానికి చాలా బాగా మనకి హెల్ప్ చేస్తుంది. అలోవెరా జెల్లో మనకి కండిషనింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి దాన్ని యాడ్ చేయడం వల్ల మీ హెయిర్ అనేది ఏదైతే డల్గా ఇంకా డ్యామేజ్గా ఉంటుందో అదంతా కూడా మనకి క్యూర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో మనం పెరుగుని యాడ్ చేయడం వల్ల పెరుగులో ఉన్న నరిష్మెంట్స్ అన్నీ కూడా మీ స్కాల్ప్కి చాలా మంచి నరిష్మెంట్ ఇస్తుంది అండ్ మీ స్కాల్ప్ ఉన్న డాండ్రఫ్ని ఇచ్చినెస్ని ఇవన్నిటిని కూడా ఫ్లేక్స్ని కూడా దూరం చేయడానికి చాలా బాగా ఇది ఉపయోగపడుతుంది. ఇందులో మనం నీమ్ పౌడర్ని యాడ్ చేసాం కాబట్టి
నీమ్ పౌడర్ మనకి స్కాల్ప్ని హెల్దీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మీ స్కాల్ప్ ఎప్పుడైతే హెల్దీగా ఉంటుందో, క్లీన్గా ఉంటుందో, మీకు హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అండ్ హెయిర్ కూడా మీరు రాలకుండా కాపాడుకోవచ్చు. అండ్ మీ హెయిర్ అనేది కూడా డల్ ఇంకా డ్యామేజ్ కాకుండా మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్యాక్ని మిక్స్ చేసుకున్న తర్వాత మీ స్కాల్ప్కి ఇంకా హెయిర్ లెంత్కి మొత్తం కూడా ఈ మిక్స్చర్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. తర్వాత మీరు నార్మల్గా షాంపూ ఇంకా కండిషనింగ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అనేది మీరు వీక్లీ 2 to 3 టైమ్స్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ని మీరు రెగ్యులర్గా కనుక చేసినట్లయితే ఇది మీ స్కాల్ప్ని హెల్దీగా ఉంచుతుంది, మీ హెయిర్ని హెల్దీగా ఉంచుతుంది. అండ్ మీ డల్ ఇంకా డ్యామేజ్ హెయిర్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ప్రాబ్లం అంతా క్యూర్ అయ్యి మీ హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా, మాయిశ్చర్డ్గా ఇంకా చాలా సిల్కీగా అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.